జై తెలంగాణ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు సెంటర్ స్టేజ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇక మన రాష్ట్రం మన పాలన అనుకుంటున్న తరుణం. కానీ కళామ తల్లిని నమ్ముకున్న వాళ్ళు మాత్రం కూడు లేక అల్లాడిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జూనియర్ ఆర్టిస్టులు డాన్సర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడానికి మనతో ఉన్నారు కెవిన్ టీ డాన్సర్స్ యూనియన్ ప్రెసిడెంట్, శశిధర్ డైరెక్టర్, బషీర్ టీ డాన్సర్స్ యూనియన్ సెక్రటరీ. నమస్తే అండి. కెవిన్ గారు చెప్పండి, జూనియర్ డాన్సర్లుగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? మేము ఫస్ట్ ఇక్కడికి ఇండస్ట్రీకి ఒక 13 years బ్యాక్ వచ్చాం. అప్పుడు ఏంటంటే డాన్స్ బేబ్ డాన్స్ అనే ఒక టీవీ షోలో చేసేవాడిని. నాకేంటంటే ఒక సినిమాలో ఒక సైడ్ డాన్సర్గా ఆడాలి అని చాలా ఇష్టం అన్నమాట, అందరితో చేయాలని. అప్పుడు చిన్నగా ఉన్నప్పుడే ఇంటి దగ్గర నుంచి వచ్చాను హైదరాబాద్కి. వచ్చేసి డాన్స్ బేబ్ డాన్స్ చేసి ఇక్కడ డాన్సర్స్ ఏపీ ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ ఉంటుందన్నమాట. అక్కడ ప్రతిరోజు వెళ్ళి అన్నయ్య ఎప్పుడు కార్డ్స్ ఎప్పుడు ఇస్తారు, ఇప్పుడు మాకు కార్డ్స్ కావాలి, సినిమాలో ఒక డాన్సర్గా ఆడాలని ఉంది అంటే ఇంకొక 1 week 1 month 6 months 1 year అని చెప్పేసి దాదాపు ఒక 9 సంవత్సరాల వరకు కార్డ్స్ ఇవ్వలేదు. అయితే యాక్చువల్లీ ఏంటంటే ఎవ్రీ 1 yearకి కనీసం 10 cards అని ఇవ్వాలి. 9 years నుంచి కార్డ్స్ ఇవ్వకపోవడం వల్ల ఇంకా కార్డ్స్ రాదేమో అని చెప్పేసి కొన్ని రియాలిటీ షోలలో చేసి టైటిల్ విన్నర్స్ అయ్యి ఒక మంచి పేరు తెచ్చుకున్నాను. మంచి పేరు తెచ్చేసుకొని ఇంకా ఇక్కడ ఇవ్వట్లేదని చెప్పేసి బాంబే వెళ్ళాను. బాంబే వెళ్ళేసి అక్కడ మా టాలెంట్ చూపించుకొని అక్కడున్న రాష్ట్రం వాళ్ళు గుర్తించి మాకు ఒక కొరియోగ్రాఫర్ కార్డు ఇవ్వడం జరిగింది. ఆ కొరియోగ్రాఫర్ కార్డు తీసుకొని వచ్చేసి ఫస్ట్ టైం మన మారుతి గారు డైరెక్టర్ని కలిశాను. నా ఫస్ట్ మూవీ వచ్చేసి ఈ రోజుల్లో మూవీ చేసినప్పుడు అంతే, అది చాలా తెలుసు అందరికీ ఎంత సెన్సేషన్ అనేది. మారుతి గారు మంచి అవకాశం ఇచ్చి నాకు నేను ప్రూవ్ చేసుకొని ఒక 100 days ఆడిన మూవీ ఫస్ట్ మూవీ. ఇంకా నా లైఫ్లో నేను పడిన స్ట్రగుల్ ఇంకా నెరవేరిందనే అనుకునే టైంలో ఇక్కడ యూనియన్ వాళ్ళు అరే వీడి క్లిక్ అయ్యాడు అని చెప్పేసి ఏం చేశారు, మీరు ఇక్కడ నుంచి చేయడానికి కుదరదు, ఎందుకు అని అంటే మీరు బాంబేలో కొరియోగ్రాఫర్ కార్డు తీసుకున్నారు కాబట్టి మీకు ఇక్కడ చేయడానికి కుదరదు అన్నారు. అదేంటి, మీరు ఆల్రెడీ నాకు మా యూనియన్ వాళ్ళు ఎక్కడైనా చేసుకోవచ్చు, ఇండియాలో మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు అన్నారు, మీరు ఆల్రెడీ ఒక మూవీకి సపోర్ట్ చేశారు నాకు అన్నారంటే లేదు అది మా రూల్ అన్నారు. మరి ఇప్పుడు నేను ఏం చేయాలన్నాను, మీరు సాంగ్ చేసుకోవచ్చు కానీ బాంబే నుంచి అసిస్టెంట్ని తీసుకొని రావాలన్నారు. అదేంటి, ఇప్పుడే మా లైఫ్ స్టార్ట్ అయింది కదా అంటే బాంబేలో ఏంటంటే అక్కడ ఒక కాల్ షీట్కి 5500 అవుతే ఇక్కడ 3 call sheetకి 5500 అన్నప్పుడు నేను చిన్న కొరియోగ్రాఫర్ ఇప్పుడే వచ్చినా కాబట్టి ఏ ప్రొడ్యూసర్ ఏ డైరెక్టర్ నాకు నమ్మలేరు. ఎందుకనంటే ఇప్పుడు కరెక్ట్ చేస్తాడో లేదో అనో కన్ఫ్యూజన్. కాబట్టి ఆ కాల్ షీట్ డబ్బులకి ఏ ప్రొడ్యూసర్ ఒప్పుకునేవాడు కాదు ఒక అసిస్టెంట్ వల్ల. అప్పుడు ఏం చేసాం మేము, ఇలా కాదని చెప్పేసి ఇక్కడ కొంతమంది డాన్సర్స్ని బాంబేలో అసిస్టెంట్ కార్డు ఇప్పించేసి ఇక్కడ పెట్టి ఇక్కడి రేట్ ప్రకారం ఇక్కడ వాళ్ళతో మేము వెళ్తున్నాం. చెప్పాము ఎందుకు మన తెలుగు వాళ్ళే కదా ఇక్కడ ఎవరో ఒక డాన్సర్ బ్రతుకుతాడు కదా, ఇక్కడ పేమెంట్ తీసుకోవచ్చు అంటే మీరు మాకు అవన్నీ ఏం చెప్పొద్దు, అది మా రూల్, మీరు బాంబే నుండి తెచ్చుకోవాలన్నారు. సరే అని చెప్పేసి అలా బాంబే నుంచి అసిస్టెంట్ తెచ్చుకొని కూడా మేము సాంగ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అలా కూడా చేసి ఇలా బిజీ అవుతున్నారని చెప్పేసి నాతో పాటు 15 members మాస్టర్స్ ఉన్నారు. అంటే తెలంగాణ వారిని కావచ్చు, మా తెలంగాణతో పాటు రాయలసీమ ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు. కానీ తెలంగాణలో ఫస్ట్ ఒక మంచి సినిమా గుర్తింపు వచ్చిందని చెప్పేసి మీకు ఇంకా ఇలా సాంగులు ఇలా కూడా చేయకూడదు, 70-30 చేయమన్నారు. 70-30 అదేంటి అని అన్నాను, అది మా రూల్, మీరు చెప్పినట్టు చేస్తే మీరు సాంగులు చేయండి లేకుంటే సాంగ్స్ ఆపే చేస్తామన్నారు. 70-30 ఎందుకన్నా, మీరు అదే చెన్నై వాళ్ళు ఉన్నారు, చెన్నై వాళ్ళతో 70-30 అంటే 50-50 ఉండేది. ఇక్కడ లేదు మాకు 70 వాళ్ళు 30 అన్నారు. నేనేమన్నాను 100% నేను మన డాన్సర్స్ వాడుకుంటా, మన తెలుగు వాళ్ళు బ్రతుకుతారు అని అంటే లేదు పాపం డాన్సర్స్కి అందరికి ఇష్టమే, ఏంటి అరే 100% మనకు వర్క్ ఇస్తూ అంటున్నారు కాబట్టి బాగుంది నాకు సపోర్ట్ చేయండి, మాస్టర్కి సపోర్ట్ చేయాలంటే లేదు, మా గురించి ఎవరు మాట్లాడితే వాళ్ళకి సస్పెండ్ చేయడం లేకపోతే వాళ్ళకి ఫైన్ అనడం ఏదో ఒక బెదిరింపులతోని అలా కూడా ఆపేశారు. నేను అన్నాను, నేను తెలుగు వాడినే కదా, మీరు 9 సంవత్సరాలు కార్డు ఇవ్వలేదు, కార్డు ఇవ్వకి వెళ్తే బాంబేకి వెళ్ళి నేను కార్డు తెచ్చుకొని ఈరోజు వర్క్ చేసుకుంటున్నాను,
దయచేసి మమ్మల్ని వర్క్ చేసుకోండి, మన వాళ్ళకి డబ్బులు మిగులుతుంది, మన వాళ్ళు బ్రతుకుతారు ఇక్కడ, మీరు ఎట్లా మాకు సపోర్ట్ చేయలేదు, కనీసం ఇదన్నా సపోర్ట్ చేయండి అంటే లేదు 70-30 అన్నారు. అలా కూడా ఏం చేస్తామంటే 70-30 బాంబే నుంచి తెచ్చుకున్నాం, ఇక్కడ ప్రొడ్యూసర్ సపోర్ట్ చేయలేదు, ఏదో ఒక ప్రొడ్యూసర్ సపోర్ట్ చేస్తే ఒక సాంగ్ తెచ్చుకొని అలా కూడా బిజీ అయ్యాం. నెక్స్ట్ అలా కూడా ఏం చేశారు, మీకు 70-30 కూడా కాదు, మీరు ఇక్కడ ఉండకూడదు, ఐపీఎక్ రూల్ ప్రకారం బాంబేలో ఉండాలి, బాంబే నుండి వచ్చి ఇక్కడ వర్క్ చేసి మీరు బాంబేకి వెళ్ళాలి అని ఇంకో కొత్త రూల్ తీసుకొచ్చారు. అరే అదేంటి మీరు రోజుకో రూల్, మేము ఇష్టం వచ్చినట్టు మీ రూల్ మీదేనంటే అదంతే, అది మా రూలు, మీరు చేస్తే చేయండి లేకపోతే సాంగ్లను ఆపేస్తామని. నేను సాంగ్ కంపోజ్ చేస్తుంటే ఇటు సాంగ్ చేయాలా, ఎర్లీ మార్నింగ్ షూట్కి వెళ్ళాలా, ఎందుకంటే మీకు క్రియేటివిటీ మైండ్ ఏంటి, నాకు బ్రెయిన్ బాగుంటేనే నేను ఏ టెన్షన్ లేకుండా ఒక సాంగ్ నీట్గా కొరియోగ్రఫీ చేసి దాన్ని పిక్చరైజేషన్ చేసి చూపిస్తే నాకు ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ నాకు వర్క్ ఇవ్వగలుగుతాడు. ప్రతిరోజు వీళ్ళ టెన్షన్లతో భరించలేక కనీసం ఒక 3 years నుంచి ఈ యూనియన్ చుట్టూ తిరిగి, సార్ దయచేసి అర్థం చేసుకోండి, మేము తెలుగు వాళ్ళమే, మీరు మాకు సపోర్ట్ చేయలేదు, మేము బాంబేకి వెళ్ళాను, ఇక్కడైనా మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఇక్కడున్న ప్రెసిడెంట్ని, ఫిలిం ఫెడరేషన్కి, ఇక్కడున్న పెద్దవాళ్ళని కూడా చాలామందిని వెళ్ళి కలవడం జరిగింది. ఓకే అమ్మ మీ సమాధానం నేను చేస్తామమ్మా అనడమే కానీ ఎన్నో లెటర్లు పెడతాం, మా లెటర్ చదవడం డస్ట్బిన్లో వేయడం, ఇదేంటి మాకు అన్యాయం అని ఎన్నిసార్లు అడిగినా ఒక్కరు కూడా దీనికి పరిష్కరించలేదు. అప్పుడు స్టార్ట్ అయింది, నన్ను తెలుగు ఉన్నైన నేను, తెలంగాణలో పుట్టిన నేను, వరంగల్ ముద్దుబిడ్డనైన నేను ఒక రియాలిటీ షోలో విన్ అయ్యి ఒక మంచి పేరు తెచ్చుకొని నా ఓరుగల్లు మొత్తం సంతోషపడి నా వరంగలోడు, నా తెలంగాణ ఓడు ఒక రియాలిటీ షోలో కేజీ గోల్డ్ గెలుచుకున్న ఈడు, అరే ఇంత మంచి ఎదిగే పొజిషన్లో నన్ను బాంబేకి వెళ్ళి బ్రతికి బాంబేలో ఉండి ఇక్కడ వచ్చి సాంగ్ చేసి నేను బాంబేకి వెళ్ళాలంటే నేను తెలంగాణ అని కాదా, లేకపోతే నేను తెలంగాణ అని చెప్పేసి నన్ను బాంబేకి వెళ్ళమంటున్నారా అనే దాని మీద మాది స్టార్ట్ అయింది. ఇలానే నాతో పాటు నేను ఒక తెలంగాణనే కాదు, నాతో పాటు రాయలసీమ ఆంధ్ర మాస్టర్లు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా ముప్పు చిప్పలు పెట్టేశారు. ఈ సమస్య ఎప్పుడు కాదు, ప్రతి ఒక్క డైరెక్టర్కి, ప్రతి ఒక్క ప్రొడ్యూసర్కి ఇది తెలుసు. కానీ ఈ డాన్సర్స్ యూనియన్ మాత్రం మారరు, ఎవ్వరు వేరే వాళ్ళు బ్రతకూడదంట, వీళ్ళే ఉండాలంట, వీళ్ళే బ్రతకాలంట అని ఒక రూల్ తీసుకొచ్చారు. ఇలా కాదు అని చెప్పేసి అప్పుడు స్టార్ట్ అయింది. మా దగ్గర ఎంతోమంది ఇలానే తెలంగాణలో ఉన్న ముద్దు బిడ్డలైన డాన్సర్సు కొన్ని వేల మంది ఇక్కడ తిరిగి 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 ఇంకా వాళ్ళు ఇంకా తట్టుకోలేక వెళ్ళిపోయారు, ఎక్కడ ప్రాంతానికి అక్కడికి వెళ్ళిపోయారు. అలానే కాకుండా లాస్ట్ టైం ఆడిషన్స్ అంటే 9 years తర్వాత ఆడిషన్స్ పెట్టి 30 cards ఇచ్చారు. 30 cardsలో ఒక అబ్బాయి, తెలంగాణకు చెందిన అబ్బాయి 3,50,000 కట్టుకోలేక, కార్డుకు సెలెక్ట్ అయ్యి, టాలెంట్ ఉండి సెలెక్ట్ అయ్యి 3,50,000 కట్టుకోలేక ఒక ట్రైన్కి పడి చనిపోయాడు అబ్బాయి. అది ఏ ఒక్కరు కూడా దాన్ని ఇంతవరకు తీయలేదు బయటికి. ఎందుకు? మేమేం అన్యాయం చేసాం? మేమేం అడగట్లేదు కదా, మనం వర్క్ చేసుకుంటున్నాం, మా వంతుగా మీకు వర్క్ ఇస్తా అంటున్నాం. ఎప్పుడు కరెక్ట్ బషీర్ గారు మీరు చెప్పండి, మీరు ముఖ్యంగా ఏ సమస్య దానికంటే ముందు దీనికి సమాధానం చెప్తాను మీకు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, మద్రాస్ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మద్రాస్ నుంచి సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ అంటే తెలుగు టెక్నీషియన్స్ ఆల్ 24 క్రాఫ్ట్స్ వాళ్ళు ఎవరికి వాళ్ళు సపరేట్ యూనియన్స్ పెట్టుకొని ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకున్న తర్వాత అప్పుడు జరిగింది ఏంటంటే, మద్రాస్ నుంచి టెక్నీషియన్స్ని ఇక్కడికి హైదరాబాద్ తీసుకుని షూటింగ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ ఫెడరేషన్ స్టార్ట్ అయిన తర్వాత, ఇక్కడ టెక్నీషియన్స్ ఫామ్ అయిన తర్వాత, ఇక్కడ టెక్నీషియన్స్ అప్పుడు ఫైట్ చేశారు. ఇదేంటయ్యా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసాం, ఇక్కడ మనమంటూ టెక్నీషియన్స్ ఫామ్ చేసుకున్నాం, మరి మాకు కూడా పని ఇవ్వాలి కదా అని ప్రతి యూనియన్, ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైట్ చేసి మాకంటూ తెలుగు వాళ్ళకి మాకంటూ కొంతమంది తీసుకోవాలి. ఒక 100 మంది డాన్సర్స్ ఉన్నారు, అందులో ఒక 40 మందిలో 50 మందిలో మనం తీసుకోవాలి. ఒక ఫైటర్స్ ఉన్నారు, ఒక 100 మంది ఉంటే అందులో 50 మందిలో 60 మందిలో మనం తీసుకోవాలి అని మద్రాసులో ఉన్న ఫెడరేషన్తో ఫైట్ చేసి వీళ్ళు ఓకే చేయించుకున్నారు. అప్పుడు ప్రొడ్యూసర్స్తో ఫైట్ చేసి మద్రాస్ నుంచి డివైడ్ అయినప్పుడు సెపరేట్ యూనియన్ పెట్టుకొని అవకాశాలు కల్పించుకున్నారు. కానీ ప్రస్తుతం ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు? జరిగిన తర్వాత తెలంగాణలో ఫెడరేషన్ అయిపోయింది, తెలంగాణలో అన్ని యూనియన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరు యూనియన్ వాళ్ళు పెట్టుకున్న తర్వాత తెలంగాణకి జరిగిన అన్యాయం ఏంటంటే, తెలంగాణ నుంచి వచ్చిన టెక్నీషియన్స్కి కార్డు ఇవ్వాలి. యూనియన్ రూల్ ప్రకారం ఏంటి, కార్డు ఉన్న వాళ్ళకే పని ఇవ్వాలి.
కార్డు లేని వాళ్ళకి పని ఇచ్చామనుకోండి, అది డైరెక్టర్ కానీ కార్డు లేని వాళ్ళకి పని ఇస్తే నువ్వెలా ఇచ్చావు అంటారు. సో అతని దగ్గర టాలెంట్ ఉందా లేదా అది పక్కన పెడితే, వాళ్ళకున్న టాలెంట్ మనకి ఇంట్రెస్ట్ మనం ఇచ్చామనుకో, లేదు ఖచ్చితంగా యూనియన్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి పని ఇవ్వాలి. మరి మెంబర్షిప్ ఉన్న వాళ్ళకే పని ఇవ్వాలనే సంతోషమే. కానీ ఉత్సాహవంతులైన టెక్నీషియన్స్కి, ఉత్సాహవంతులైన డాన్సర్స్కి, ఉత్సాహవంతులైన ఆర్టిస్టులకి మెంబర్షిప్ ఇవ్వాలి కదా. ఎక్కడ ప్రాబ్లం జరిగిందంటే తెలంగాణలో ఉన్న టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి కార్డు ఇవ్వాల. ఇలాంటి డాన్సర్స్ ఓ సంవత్సరాలు తిరిగినా వాళ్ళకి కార్డు ఇవ్వరు. ఎందుకంటే తెలంగాణ వాళ్ళకి ఏమొస్తుందా, వీళ్ళకి ఏం రోడ్డు మీద డాన్స్ చేయగానే సినిమాలకు వచ్చి డాన్స్ చేస్తారా, రోడ్డు మీద ఫైట్ చేయగానే సినిమాలకు వచ్చి చెప్తారా, స్టేజ్ మీద 4 డైలాగులు చెప్పగానే సినిమాలకు వచ్చి చేస్తారా, వీళ్ళు పనికిరారు అని ఒక ఫీలింగ్ ఉండడం వల్ల తెలంగాణలో ఉన్న టెక్నీషియన్స్కి మ్యాక్సిమం కార్డ్స్ ఇవ్వాలి. ఒక వీళ్ళ డాన్సర్స్ యూనియన్లో ఎక్కువ డాన్సర్స్ ఉంటారు తెలంగాణ నుంచి, కానీ మ్యాక్సిమం మిగతా యూనియన్లో చాలా తక్కువ ఉంటారు. ఇప్పుడు మనకు తెలంగాణ అయిపోయింది. తెలంగాణ అయిపోయిన తర్వాత మన తెలంగాణలో మన టెక్నీషియన్ మనం ఒక యూనియన్ అనేది ఫామ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆ ఫామ్ చేసుకుంటే వచ్చే ప్రాబ్లమ్స్ తర్వాత క్వశ్చన్ చెప్తానమ్మా ముందు దాని గురించి. ఓకే, రైట్. సినీ పరిశ్రమలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిగా మీరు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు? మేడం, నేను 2002లో ఇక్కడికి వచ్చాను. 2002లో ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్చువల్గా ఫస్ట్ నేను డైరెక్ట్గా వచ్చింది కూడా డాన్సర్గా అవుదామని వచ్చాను. 2002లో వచ్చిన తర్వాత ఫస్ట్ ఆడిషన్ పెట్టాను మేడం. ఆడిషన్లో మంచి డాన్సర్లు ఉన్నారు. దానికి వాళ్ళకి కావాల్సింది 100 మార్క్స్, వెస్టర్న్, ఫోక్, క్లాసికల్. ఈ మూడింటికి కూడా నేను సరిపోను కరెక్ట్ చేశాను. డాన్స్ చేసిన తర్వాత 100 మార్క్స్ వచ్చాయి. నన్ను హైట్ ప్రాబ్లం అని చెప్పి, హైట్ తక్కువ అని చెప్పి నన్ను తీసేశారు. తీసేసిన తర్వాత అన్నరుగా నేను హైట్ ప్రాబ్లం అని తీసేసి నా దగ్గర కమిషన్ కూడా అడిగారు అనమాట. అంటే నువ్వు ఎక్కువ డబ్బులు కడితే నీకు కార్డు ఇస్తామని చెప్పారు. అయితే నేను అన్నగా అదిగా సార్, నాకు ఫస్ట్ కార్డు కావాలి, మీకు డబ్బులు ముఖ్యం కాదని. సరే నన్ను డబ్బులు తెచ్చుకోమన్నారు. డబ్బులు తెచ్చిన తర్వాత పైకి ఎక్కిన తర్వాత 5 రోజులు రా అన్నారు. మళ్ళీ రివర్స్ నేను ఖమ్మం నుంచి మళ్ళీ వచ్చాను. మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ రమ్మన్నారు. అట్లా 1 మంత్ 2 మంత్స్ తిప్పుకున్నారు. మనం లాస్ట్కి నా కార్డు కూడా వేరే వాళ్ళకి ఇచ్చారు. వేరే వాళ్ళకి ఇచ్చిన తర్వాత నేను అడిగాను, సార్ మీరే 1 మంత్ రమ్మన్నారు, 5 days అన్నారు, 10 days అన్నారు, 1 month అన్నారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారని నేను పెద్ద వాళ్ళతో కూడా రికమెండేషన్ చేశాను మేడం. ఎందుకంటే సైడ్ డాన్సర్ ఆడితే ఒక మనిషికి వర్క్ వస్తుంది. వర్క్ నేర్చుకోవడం అంటే చాలా ఇంపార్టెంట్ మేడం. నాకు ఎంత ఇష్టం అంటే వర్క్ నేర్చుకోవాలంటే, అసలు వర్క్ నేర్చుకున్న తర్వాత మనం ఏదైనా చేయొచ్చు. అసలు సైడ్ డాన్సర్గా చేయాలని నాకు చాలా కోరిక ఉండే, వర్క్ నేర్చుకోవడానికి కూడా చాలా ఇష్టం ఉండే. తిప్పించి మెట్లు ఎక్కించి తిప్పించి 13 సంవత్సరాలు మేడం. 13 సంవత్సరాల తర్వాత 2011 వరకు తిప్పించారు మేడం. 2011 తర్వాత కార్డు ఇవ్వమని చెప్తే అప్పుడు కూడా సెలక్షన్స్కి వెళ్ళాను. అప్పుడు సెలక్షన్స్కి వెళ్తే కూడా ఫస్ట్ దాంట్లోనే నువ్వు హైట్ తక్కువ అని చెప్పారు. అసలు వాళ్ళకి ఎవరిని అడిగినా, నేను చాలామందిని అడిగిన, మన దాంట్లో ఏపీ దాంట్లో 10 మంది పొట్టి వాళ్ళు ఉన్నారు, మాస్టర్స్, హైట్ తక్కువ వాళ్ళు. నిక్సన్ మాస్టర్ కూడా నాకంటే కూడా పొట్టోడే. ఒక డాన్సర్కి కావాల్సింది ఒక మంచి టాలెంట్ ఉండాలి, కానీ హైట్ తక్కువ ఇటు తక్కువ అది అనేది ఉండొద్దు అని చెప్పి ఆల్రెడీ నేను కూడా చాలా మందితో కాల్ చేయించాను. అయినా కానీ వెళ్ళే మేడం. తర్వాత నా టాలెంట్ నేను చేసిన పెద్ద షోలు చేశా, డీజే చేశా, చాలా మంచి షోలు చేశాను. ఆ కార్డు తీసుకోకుండా కూడా నాకు రికమెండ్ చేసి నేను అమ్ములు అనే సినిమాలో ఒక సైడ్ డాన్సర్గా ఆడాను. ఆడిన తర్వాత అక్కడ స్టార్ట్ అయింది మేడం నా కెరీర్. అంటే ఇప్పుడు ఇలాంటి కళాకారుల అందరిది ప్రాబ్లం ఒకటే, ఎంతో కసితోటి వచ్చారు తెలుగు ఇండస్ట్రీకి, తెలంగాణ ఇండస్ట్రీలో మేమంటూ ప్రూవ్ చేసుకోవాలి. కానీ వీళ్ళని యూనియన్ గేట్లు కూడా ఎక్కనివ్వాల. ఎక్కడి నుంచి వచ్చావా? వరంగల్. ఒక తెలుగు ఇండస్ట్రీలో వరంగల్ నుంచి వచ్చారు, అబ్బా మీరు నక్సలైట్సే బాబు, మిమ్మల్ని ఏడ పెట్టుకుంటాం. సరే హైదరాబాద్ మీరు గుండాలే బాబు, మిమ్మల్ని పెట్టుకుంటాం, మీతో భరించలేమా. ఇది ఒకటి బాగా పాతుకుపోయింది తెలుగు ఇండస్ట్రీలో. దాంతో తెలుగు టెక్నీషియన్స్ని, తెలుగు ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయడం చాలా తగ్గిపోయింది. ఇప్పుడు దేవుడి దయ వల్ల తెలంగాణ ఏర్పడింది, హ్యాపీ. తెలంగాణ ఏర్పడిన తర్వాత మా నీళ్ళు, మా పని మాకు కావాలని కొట్లాడుతాం. ఇందులో కాల్ తీసుకుందాం. దీనిపై మాట్లాడడానికి రాకేష్ డాన్స్ మాస్టర్ ఫోన్ లైన్లో ఉన్నారు. హలో రాకేష్ గారు, నమస్తే అండి. రాకేష్ గారు చెప్పండి, మీరు తెలంగాణకి సపోర్ట్ చేయడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? నేను ఏపీ యూనియన్లో నేను 96 నుంచి ఉన్నానమ్మా. ఓకే. నేను ముక్రాజ్ మాస్టర్ గారి ద్వారా నేను అసిస్టెంట్గా చేసి కార్డు తీసుకున్నాను. ఓకే, హలో చెప్పండి రాకేష్ గారు. నేను ముక్రాజ్ మాస్టర్ గారి నుంచి 96 నుంచి అతనే నన్ను డ్యాన్స్ డైరెక్టర్ చేశారు. ఓకే.
సో మా యూనియన్ లో 12 సంవత్సరాలు 12 కార్డులు ఇవ్వాలి ఇయర్లీ. అది ఇవ్వట్లేదు. అది ఇవ్వలేని పక్షంలో నేను మా యూనియన్ లో సెక్రటరీ గారికి, ప్రెసిడెంట్ గారికి అందరికి నేను చెప్పాను. అందరూ నా దగ్గర డాన్సర్స్ గా చేసిన పిల్లలే. సో ఒక పెద్దరికంగా నేను చెప్పాను, అయ్యా యూనియన్ లో డబ్బులు తింటున్నారు, యూనియన్ లో ఫ్రాడ్ జరుగుతుంది, మీరు కార్డులు ఇవ్వట్లేదు. మరి కార్డులు ఇవ్వలేని పక్షంలో పిల్లలందరూ చాలా బాధల్లో ఉన్నారు. మెడ్రాస్ లో అలా జరగడం వల్ల ముక్కురాజ్ మాస్టర్ గారు మన యొక్క హైదరాబాద్ కు వచ్చి యూనియన్ స్థాపించడం వల్ల ఆయన పుణ్యాన మనం అందరం బ్రతుకుతున్నాం. దయచేసి ఈ యొక్క పనిని మీరు చూడండి అంటే జనరల్ బాడీ మీటింగ్ లో కూడా నా మాటని ఎవరు కూడా వినకుండా పక్కగా పెట్టారు. నేను ఒక సీనియర్ డాన్స్ మాస్టర్ గా దాదాపు 1000 సాంగ్లు వరకు చేశాను. కనీసం ఆ జనరల్ బాడీ మీటింగ్ డబ్బులు తినడంది కూడా తోసిపుచ్చి యూనియన్ లో కార్డులు కూడా ఇవ్వని పక్షంలో ఈ తెలంగాణ అని కొత్తగా పెట్టిన వాళ్ళు బాంబేకి వెళ్ళి కార్డు తీసుకున్నది కూడా జరిగిందని కూడా చెప్పారు. ఇవన్నీ నాకు తెలిసి నేను బెన్నీ అనే వ్యక్తి, అన్నయ్య ఒకసారి మీరు మా యూనియన్ కి వచ్చి మా బాధలను వినాలి, మీరు ఒక చీఫ్ గెస్ట్ గా రండి అంటే నేను ఒక కళాకారుడుగా నేను వాళ్ళ యూనియన్కి వెళ్ళింది వాస్తవే. అక్కడ కెవిన్ అని ఒక అతను, అలాగే సాయి రాజ్ అని, అలాగే చాలా మంది, కుప్పా ప్రసాద్ మాస్టర్ గారు, అట్లాగే బెన్నీ, వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న యొక్క డాన్సర్స్ ముందు నేను వాళ్ళు చెప్పినవన్నీ విన్నాను. విన్న తర్వాత చాలా బాధపడ్డాను. మీ బాధ నాకు అర్థమైంది, మా యూనియన్ లో నేను చెప్తాను అని నేను చెప్పడం జరిగిందండి. మాస్టర్ దాని తర్వాత మా యూనియన్ లో నాకు లెటర్ పంపించి నువ్వు ఆ తెలంగాణ యూనియన్ కి సపోర్ట్ చేసావు, ఆ యూనియన్ లో కార్డు తీసుకున్నావు, వాళ్ళకి ఎంకరేజ్ చేసావు, నీ కార్డు తీసేస్తున్నావు అన్నారు. నేను ఒకటి అడిగాను మా యూనియన్ ఫౌండర్ ని, వాళ్ళని, ఏమండి నేను తప్పు చేస్తుంటే శిక్షించండి, కానీ ఆ బిడ్డల యొక్క బాధను అర్థం చేసుకొని మీకు చెప్పడానికి నేను ప్రయత్నాలు చేస్తుంటే కనీసం మీరు ఏ విధంగా నన్ను ఇదనట్లేదు, నన్ను అందరి ముందు పిలిపించి తిట్టడం, కొట్టడం కూడా జరుగుతుంది సార్. అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉంది మన యూనియన్. కానీ ఒకటి మాత్రం నాకు అవకాశం ఉంది, జనరల్ బాడీ మీటింగ్ పెట్టండి, అక్కడ లేబర్ కోర్టు ఆఫీసర్స్ ని, లాయర్ని, పోలీస్ డిపార్ట్మెంట్ ని పిలిపించండి. ఒక రాకేష్ మాస్టర్ నా బాధని వ్యక్తపరుస్తా. నేను ఎంతో మంది హీరోలకి డాన్సులు నేర్పించా, హీరో ప్రభాస్ కి గాని, రామ్ గాని, ఇలియానాకి గాని, అట్లాగే నా శిష్యుడు శేఖర్ మాస్టర్, అట్లాగే నా శిష్యుడు సత్య మాస్టర్, వీళ్ళందరూ చాలా మంది, ఇప్పుడు జానీ కూడా నా దగ్గర డాన్సులు చేసిన వ్యక్తి నా సినిమాలో. ఇంతమందికి నేను గురువుగా నేను ఇంతమందికి వర్క్ చెప్పిన వాడిని ఈ రోజు నన్ను కుక్క కన్నా హీనంగా మా యూనియన్ ఎరేసిందండి. మాస్టర్ నేను శశిధర్ మాట్లాడుతున్నా మాస్టర్, డైరెక్టర్ శశిధర్ మాస్టర్. ఎవరండి? మాస్టర్ నేను శశిధర్. నమస్తే సార్, చెప్పండి. మాస్టర్, ఇప్పుడు తెలంగాణ నుంచి వచ్చే డాన్సర్లు కానీ, డాన్స్ మాస్టర్స్ కానీ బొంబాయికి వెళ్ళి కార్డు తీసుకునే అవసరం ఎందుకు వచ్చింది చెప్పండి మీ యూనియన్ నుంచి? అవునండి, మా యూనియన్ లో ఇవ్వలేని పక్షాన వాళ్ళు వెళ్ళి అక్కడ తీసుకున్నారండి. అంటే ఎందుకు ఇవ్వట్లేదు? ఈ దౌర్భాగ్యత ఎందుకు వచ్చింది? ఒక తెలంగాణలో పుట్టిన ఒక బిడ్డ కళాకారుడు, ఒక ఏపీలో పుట్టిన కళాకారులు బాంబేకి వెళ్ళి తెచ్చుకోవాల్సినంత స్థితి ఎందుకు వచ్చిందండి? మా యూనియన్ చేసిన ఏదో పనికే వచ్చిందండి. ఈ రోజు నన్ను మా యూనియన్ వాళ్ళు చంపేసిన ఆశ్చర్యం లేదు సార్. ఈ రోజు బిక్కుమంటున్నా, కానీ నేను భయపడినా, నా పిల్లలు కూడా భయపడ్డారు. వద్దు, నేను చనిపోయినా పర్వాలేదు, కళాకారుడుగా చచ్చిపోతా. ప్రతి మీడియా కూడా నేను చెప్పేది అదేంటి, దయచేసి నా మాటని మీరు 10 మందికి చెప్పండి. మా యూనియన్ చేసిన యొక్క అవకతవకలన్నీ నన్ను కానీ తీసుకొస్తే నేను టీవీ ముందు అందరి ముందు బట్టబయలు చెప్పేస్తాను సార్. మా యూనియన్ లో నేను ఏ రూపాయి మోసం చేయలేదు సార్. 10 మందికి అన్నం పెట్టినోడే. మాస్టర్ బాంబేకి వాళ్ళు వెళ్ళి కార్డు తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారని మా యూనియన్ లో అడిగితే మీకు ఎందుకు మాస్టర్ మీరు పక్కకెళ్ళండి. అరే అడగాల్సిన అవకాశం మనకు అవసరం ఉంది కదా మాస్టర్, అవసరం లేదా మనకి? ఒక్కటే ఏం చేయగలుగుతాను సార్? కనీసం నా దగ్గర విద్య నేర్చుకున్న సత్య మాస్టర్ నన్ను బయట వైజాగ్ వెళ్ళి వాడు దొంగ అని అన్నాడు. నేను కని పెంచకపోయినా నేను మెడ్రాస్ వాళ్ళతో పోరాటం చేసి తెలుగు వాళ్ళు పైకి రావాలని ఈ ప్రోగ్రామ్ మాట్లాడిన వాడిని ఈ రోజు ప్రతి వ్యక్తి తెలుగు వ్యక్తి బతుకుతున్నాడు. కానీ నన్ను కుక్క కన్నా హీనంగా చూశారు సార్. అందుకే నేను తెలంగాణ బిడ్డలకి నేను సపోర్ట్ చేశాను. నన్ను చూశారని కాదు, నన్ను చూశారు పక్కన పెట్టండి. మాస్టర్ నా వయసు అయిపోయింది. మాస్టర్ నేను బషీర్ని మాట్లాడుతున్నా మాస్టర్. చెప్పమ్మా. మాస్టర్, ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని అన్నారని మీరు ఏం ఫీల్ కామాకండి మాస్టర్. మీరు మా యూనియన్ కాదు నాన్న, వాళ్ళు అన్నారని నేను నా వ్యక్తిగతంగా మా యూనియన్ ఆ తల్లి బిడ్డలుగా నేను బాధపడతాను. నా పర్సనల్ లేదు మాస్టర్. మీ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు మాస్టర్ మీరు మాకు హెల్ప్ చేయడానికి వచ్చినందుకు మీకు ఈ శిక్ష జరిగింది కాబట్టి
మా తరపు నుంచి మా యూనియన్లో మీకు మెంబర్షిప్ మీకు ఫ్రీగా ఇస్తాం మాస్టర్. అలాగా అంటే నేను అప్పుడు కన్నా ఇప్పుడు కన్నా నేను చనిపోయేంత వరకు కళాకారుడినే. నాకు దొంగతనం తెలీదు, దోపిడీ చేయను, నేను అలాంటి వాడిని కాదు. కానీ మా యూనియన్ లో దొంగలు ఉన్నారు కొందరు, అందరూ అన్నాం. పెయింటర్ రామ్ అనేవాడు ఒకడు సెక్రటరీ దొంగ. అదే మాస్టర్, వాళ్ళకి ఇప్పుడు తగిన శిక్ష పడ్డది, మీకు తెలుసు కూడా. ఆల్రెడీ ఆ రాము అనేటోడు, ఆ ప్రకాష్ అనే వాళ్ళు వీళ్ళంతా ఆల్రెడీ నన్ను కూడా తిప్పి ఆ ప్రకాష్ అనే అతన్ని నేను ఖమ్మంలో 2005లో ఇంటర్నేషనల్ డాన్స్ కాంపిటీషన్ పెట్టినప్పుడు జడ్జికి తీసుకెళ్ళాను మాస్టర్. జడ్జికి తీసుకెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత బ్రదర్ నీకు కార్డు ఇప్పిస్తా అది అని చెప్పి 10 సార్లు తిప్పించాడు మాస్టర్. 10 సార్లు తిప్పించి కూడా మోసం చేశాడు మాస్టర్. మీకు మాత్రం మాస్టర్ మా తరపు నుంచి ఎప్పుడైనా ఆల్వేస్ వెల్కమ్ మాస్టర్. మీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాం. ఎనీ టైం మా ఇద్దరికి కాల్ చేయొచ్చు మాస్టర్. నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరు కడుపు కొట్టలేదు కనుక నేను ఎక్కడికి వెళ్ళినా నాకు అంత అన్నం దొరుకుతుంది. నేను నమ్మిన కళామ తల్లి సాక్షిగా చెప్తున్నా. కానీ మాస్టర్ మా యూనియన్ లో ఏ రోజు కూడా నేను లీడర్షిప్ క్వాలిటీస్ నేను ఎప్పుడు పెట్టుకున్నా. నేను 10 మందికి వర్క్ చెప్పాను. నా కార్డు మీ దగ్గరకు వస్తే మీకు న్యాయం కావాలా అన్నప్పుడు నేను మాట్లాడతాను అన్నానే కానీ మిమ్మల్ని ఏమన్నా డబ్బులు లంచం తీసుకున్నాను లేదు మాస్టర్. లేదు మాస్టర్, ఆల్రెడీ మీ గురించి డిస్కషన్ నడుస్తుంది మా దగ్గర. ఆల్రెడీ మీ అందరం, నేను కెవిన్ మాస్టర్, మా మెంబర్స్ కూడా, మీ మెంబర్స్ మొత్తం మేము ఈ రోజు నాకు ఒక 8 నెలలుగా నాకు సినిమాలు లేవు మాస్టర్. వచ్చింది మాస్టర్ నేను నా కడుపులో ఎన్ని బాధలు ఉన్నాయో నేను అప్పు చేశానో మా తల్లిదండ్రులకు తెలియదు ఇప్పటి వరకు. భార్యాపిల్లలు ఈ రోజు టపాకాయలు కాకుండా నేను ఎవరిని అడగకుండా నా దగ్గర ఉన్న డబ్బులు కొంచెం వేసి దీంట్లో చేసుకుంటున్నాను. మాస్టర్ రూపాయి ఇవ్వలేదు, మిమ్మల్ని నేను రూపాయి అడగలేదు. మాస్టర్ నేను కెవిన్ మాస్టర్. చెప్పండి తమ్ముడు గారు, చెప్పండి మాస్టర్. మీరేం బాధపడిన అవసరం లేదు. ఆ రోజు మిమ్మల్ని కొట్టి చంపుతాన్ని బెదిరించిన రోజు కూడా మేము అందరం మీ ఇంటి చుట్టూ కాపలుగా ఉన్నాము. ఎందుకంటే మా బాధలు మీకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే మీరు మా బాధ ఏంటో తెలుసుకోవడానికి వచ్చారు. అప్పుడు మిమ్మల్ని చంపేస్తామని కొంతమంది తిరిగారు. కొందరు నైట్ వచ్చారు, చంపుతానని ఉద్దేశం అనేది వాళ్ళు చూపుతారా అనేది పక్కా పెడతాం, చంపేస్తాం అన్నది కూడా వాక్యాలు వచ్చాయి. మాస్టర్ మనము ఆ పేరు నేను ఎప్పుడు ఓపెన్ అవ్వాలో ఓపెన్ అవుతా. నేను శేఖర్ మాస్టర్ కూడా నాకు నా బిడ్డ నా శిష్యుడు ఇంటికి వచ్చి సార్ ఏమైంది సార్ అని కళ్ళల్లో నీళ్ళు పెట్టుకున్నాడు. మాస్టర్ తెలంగాణ వాళ్ళు వాళ్ళ బాధల్ని నేను అర్థం చేసుకున్నా. నువ్వు బాగుండ్రా, నువ్వు ఎక్కడున్నా బాగుండాలని నేను చెప్పి పంపించాను. మాస్టర్ మీకు నిజమైన మాస్టర్, నిజమైన కళాకారులు అంటే మీరు మాస్టర్. ఎందుకంటే ఒక కళ అనేది ఒక ఆర్ట్. మన డాన్సర్స్లో మెయిన్గా ఒక ఏజ్ వరకే మనకి సపోర్ట్ చేస్తుంది. ఆ ఏజ్ అయిపోయాక మనం ఏం చేయలేము మాస్టర్. మేము చేసే వయసు మీరు అర్థం చేసుకొని మా బాధ ఏంటో కనుక్కొని, అరే ఇంతమంది పిల్లలు 100 మంది 1000 మంది పిల్లలు బాధపడుతున్నారని మీరు వచ్చి మాట్లాడారే, ఆ మాట్లాడిన దానికి పాపం అయిపోయింది మాస్టర్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం మాస్టర్, మళ్ళీ మీకు టచ్లోకి వస్తాం. ఓకే రైట్ రాకేష్ గారు, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. చర్చను కంటిన్యూ చేద్దాం. సెంటర్ స్టేజ్లో చిన్న విరామం.